కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శ్రీధర్ను ప్రశ్నించేందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏడాది పాటు అక్కడే శ్రీధర్ కొనసాగారు. ఈఎన్సీ అనిల్ ఆదేశాల మేరకు పనిచేసినట్లు అనుమానాలున్నాయి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడే కొనసాగడానికి గల కారణాలపై ఏసీబీ అధికారులు తెలుసుకోనున్నారు. ఏసీబీ సోదాల్లో శ్రీధర్ అక్రమాస్తులు 200 కోట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్ కస్టడీ విచారణలో బ్యాంకు లాకర్ల వివరాలు తెలుసుకుని ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శ్రీధర్ను ప్రశ్నించేందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి ఏసీబీ కార్యాలయం వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అతను చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే అతను విచారించాలంటూ కూడా ఏసీబీ అధికారులు భావించారు. అందుకు అనుగుణంగానే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఏసీబీ కోర్టు 5 రోజుల పాటు నూనె శ్రీధర్ను కస్టడీకి ఇస్తూ అనుమతించింది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే చంచల్గూడ జైలు నుంచి నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల పాటు నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే అతని ఇంట్లో సోదాలు చేసినప్పుడు సుమారుగా 200 కోట్లకు విలువైనటువంటి అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. ఇదే నేపథ్యంలో ఇంకా అతనికి సంబంధించినటువంటి అంశాల గురించి లోతైన విచారణ జరపాలంటూ కూడా ఏసీబీ అధికారులు భావించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రజెంట్ ఇప్పుడు కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు. కొద్దిసేపటి క్రితం అతను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధానంగా కరీంనగర్తో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ 3 ప్రాంతాల్లో సుమారుగా 20 చోట్ల ఏసీబీ అధికారులు గత 10 రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలోనూ భారీగా అక్రమాస్తులు గుర్తించారు. పలు చోట్ల విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా కీలకంగా కీలకంగా వ్యవహారాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాళేశ్వరంలోనే ఈయన ఎక్కువ కాలం పనిచేశారు. గాయత్రి పంప్ హౌస్లో కీలకంగా ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్లోనే నూనె శ్రీధర్ చాలా కాలంగా కూడా పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల గురించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడాను ఇదే అంశాల గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఈఎన్సీ హరిరామ్ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రజెంట్ ఈఎన్సీ హరిరామ్ను అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ అధికారులు ఇటు నూనె శ్రీధర్ మీద కూడా ఫోకస్ చేసి ఆయనతో సోదాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని నూనె శ్రీధర్ గడిపినట్టుగా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. తన కుమారుడికి సంబంధించినటువంటి వివాహం జరిపినప్పుడు కూడా కోట్ల రూపాయలు తన కుమారుడి వివాహం మీద ఆయన కుమ్మరించారు. హైదరాబాద్లో సంగీత్ పార్టీ నిర్వహించినప్పుడు కూడా కోట్లాది రూపాయల సంగీత్ పార్టీ ఖర్చు చేశారు. తన కుమారుడి వివాహాన్ని కూడా థాయిలాండ్లో నిర్వహించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఇదే అంశం గురించి ఏసీబీ అధికారులు విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక సాధారణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ విభాగంలో నూనె శ్రీధర్ పనిచేస్తున్నప్పటికీ కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఆయనకి ఎలా వచ్చాయి అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నారు. ఈ 5 రోజుల పాటు ప్రధానంగా ఇదే అంశాల గురించే ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని లాకర్లు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ లాకర్లను గుర్తించి లాకర్లను ఓపెన్ చేస్తే ఇంకా మరికొన్ని అక్రమాస్తుల చిట్టా కూడా బయటపడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, సన్నిహితులు, ఆయన కుమారుడి నివాసాల్లో సోదాలు నిర్వహించినప్పుడు ప్రధానంగా హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో కొనుగోలు చేసినటువంటి భూములు కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్లో కొనుగోలు చేసినటువంటి ఫ్లాట్లు, విల్లాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. ఆయనకు సంబంధించినటువంటి లగ్జరీ కార్లను కూడా బయటపడ్డాయి. సో ఇదే అంశంలో భాగంగా ఈ అన్ని ఆస్తులు ఎలా సమకూరాయి అనే అంశాల గురించి ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం ఇందులో గమనించాలి. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేటటువంటి నూనె శ్రీధర్కు ఇరిగేషన్ విభాగంలో పనిచేసేటటువంటి ఇంకా కీలకమైనటువంటి పై స్థాయి అధికారులు ఎవరైనా ఈయనకు సపోర్ట్ చేశారా ఈ అవినీతి భాగవతంలో అనేటటువంటి అంశాల గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నారు. అయితే గతంలో ఈ చొప్పదండి కార్యాలయంలో ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు 2024లో
ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడాను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ సుమారుగా సంవత్సర కాలం పాటు కూడా అదే చొప్పదండి ఇరిగేషన్ కార్యాలయంలోనే ఆయన పనిచేశారు. సో ఆ సమయంలో ఆయనకు సంవత్సరం పాటు అక్కడే పనిచేసేటటువంటి విధంగా ఎవరు సహకారం అందించారన్న అంశాల గురించి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈఎన్సీ అనిల్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటపడింది. అయితే ఈఎన్సీ అనిల్కు ఆ తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ గల సత్సంబంధాల గురించి కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఈ రోజు మొదటి రోజు విచారణ కాసేపట్లో ప్రారంభమవుతుంది. మిగతా 4 రోజులు కూడా విచారించిన అనంతరం ఈ అంశంలో కీలకమైనటువంటి విషయాలు రాబట్టిన తర్వాత ఆయనకు సంబంధించిన లాకర్లు కూడా ఓపెన్ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.